మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో ఆదిలాబాద్ కంపు కొడుతోంది. చెత్తను సేకరించే వాహనాలు మూలన పడడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. వాహనాలకు మరమ్మతులు చేయించడంలో విఫలమైన అధికారులు మళ్లీ తోపుడు బండ్లతో పాత విధానాన్ని అనుసరిస్తుండటంతో చెత్త సేకరణలో ఆలస్యం జరుగుతోంది. చేయి చేయి కలుపుదాం, చెత్తపై సమరం చేద్దాం. ఇది ఆదిలాబాద్ మున్సిపల్ అధికారులకు ఫోన్ చేయగానే వినిపించే రింగ్ టోన్. కానీ చెప్పే మాటలను ఆచరణలో పెట్టడంలో ఫెయిల్ అయ్యారు అధికారులు. తాతల కాలం నాటి వాహనాలు మొరాయించడంతో చెత్త సేకరణను గాలికి వదిలేశారు. దీంతో ముక్కుపుటలదిరే వాసనతో సిటీ కంపు కొడుతోంది. గతంలో 100% చెత్త సేకరించి 66 మెట్రిక్ టన్నుల చెత్తను డంపింగ్ యార్డుకు తరలించిన అధికారులు ప్రస్తుతం 35% మాత్రమే సేకరిస్తున్నారు. గతంలో ఇంటింటికి తిరిగి చెత్త సేకరించిన సిబ్బంది ముద్దు నిద్రపోతున్నారు. దీంతో గతంలో గల్లీల్లో వినిపించే విజిల్ సౌండ్ వినిపించడం లేదంటున్నారు స్థానికులు. మున్సిపల్ వాహనాలు, ట్రాక్టర్లు, టిప్పర్లు పదుల సంఖ్యలో ఉన్నా అవి పనిచేయకపోవడంతో చెత్త సేకరణ మూలన పడింది. 10 సంవత్సరాల క్రితం ఇక్కడ తీసుకున్న వాహనాలు ఆదిలాబాద్లో చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు కానీ, ఆటోలు కానివ్వండి, ఇటువంటి వెహికల్స్ లక్షల రూపాయలు పెట్టించి అప్పుడు కొనుగోలు చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి సరైన మరమ్మతులు లేని కారణంగా అవి మూలగబడి స్క్రాప్గా జరగడం జరిగింది. కాలనీలు కంపు కొడుతూ ఉండడంతో చెత్త సేకరణకు మళ్లీ పాత విధానాన్నే ఫాలో కావాలని డిసైడ్ అయ్యారు అధికారులు. తోపుడు బండ్లతో చెత్తను సేకరిస్తున్నారు. గతంలో 100% ఉన్న చెత్త సేకరణ 35%కి పడిపోయింది. వాహనాలతో ఒక రోజులో 3 కాలనీల్లో చెత్త సేకరిస్తే తోపుడు బండ్ల విధానంతో 3 రోజులు పడుతోంది. దీంతో ఇంటింటికి తిరిగి చెత్త సేకరించే విధానం అమలుకు నోచుకోవడం లేదు. మున్సిపాలిటీలో మొత్తం 36 వాహనాలుండగా అందులో 16 వాహనాలు మరమ్మతుకు నోచుకోవడం లేదు. 12 ట్రాక్టర్లలో 9 నడుస్తుండగా మిగతా 3 మరమ్మతులో ఉన్నాయి. మినీ టిప్పర్లు 4 ఉండగా 2 మరమ్మతులో ఉన్నాయి. 18 ఆటో ట్రాలీలు ఉండగా ఇందులో 8 మాత్రమే పనిచేస్తున్నాయి. ఇక ఉన్న ఒక్క జేసీబీ తరచూ మొరాయిస్తోంది. కౌన్సిల్ సమావేశాల్లో శానిటేషన్ పై ప్రస్తావిస్తున్నా పరిష్కారం కావడం లేదంటున్నారు నేతలు. 100% చెత్త తొలగించడం జరుగుతుండే మన ఆదిలాబాద్ టౌన్ లో. ఎజెండాల ఐటమ్ పెట్టడమే కానీ అది ఏ విధంగా రిపేర్ చేస్తే పనికి వస్తుంది, ఎలా చేస్తే అది ట్రాక్టర్లు కానీ, రిక్షాలు కానీ, ఈ ఉన్నటువంటి ట్రాలీలు కానీ ఏ విధంగా రిపేర్ చేస్తే మనకు ఉపయోగంలో వస్తుందని మనం చర్చిద్దామంటే కూడా చర్చించకుండానే ఎజెండా పెడతారు, ఎజెండా పాస్ అనుకుంటా వెళ్ళిపోతారు. కానీ ఈ రోజు ఆదిలాబాద్ లో ఎంత చెత్త అవుతున్నది, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాహనాల మరమ్మత్తు, కొనుగోలుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని సమాచారం. బిల్లులు సక్రమంగా చెల్లించారనే నెపంతో గతంలో టెండర్ దక్కించుకున్న రాజస్థానీ ఇంజనీరింగ్ సంస్థ నిర్వాహకుడు కూడా ముందుకు రావడం లేదు. దీంతో మున్సిపల్ అధికారులు రీటెండర్ కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త వాహనాలకు ప్రతిపాదనలు రూపొందించామంటున్నారు అధికారులు. సుమారుగా 36 వాహనాలున్నాయి. అందులో 13 వాహనాలు మరమ్మతుల కొరకు రిపేర్లో ఉన్నాయి. వాటి యొక్క పార్ట్స్ అంటే ఏదైతే పరికరాలు వాటికి అవసరం అవి ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం వల్ల 13 వెహికల్స్ మూలన పడి ఉన్నాయి. దాని కొరకు మనం రిపేర్స్ కూడా చేయించడానికి ఈ మధ్యలో మన ఇంజనీరింగ్ విభాగం ద్వారా టెండర్స్ కాల్ చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ యొక్క అనుమతులు గౌరవ కౌన్సిల్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ మరియు గౌరవ మంత్రుల సహాయంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసి ఆదిలాబాద్ పురపాలనలో 100% చెత్త సేకరించడానికి మేము ప్రయత్నిస్తాం. ప్రైవేట్ గ్యారేజ్లకు వేలల్లో చెల్లించే కంటే మున్సిపల్ గ్యారేజ్ ఏర్పాటు చేసి వాహనాల మరమ్మతు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే 4 ఏళ్లుగా గ్యారేజ్ ప్రతిపాదనలు ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో ఆమోదానికి నోచుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.